బ్రష్ తోటి నా బ్రష్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి సుమా వాళ్ళ ఇంట్లో చాలా సందడిగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఈసారి జిప్ గ్యాంగ్ వచ్చేసి మా ఇంట్లో సందడి చేసిందనమాట. సో గ్యాదరింగ్ వచ్చేసి మా ఇంట్లో జరిగింది. యాక్చువల్గా అది దివాళీ వీక్. దివాళీ అయిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఓకే ట్రెడిషనల్ వేర్లో అయితే మనం గ్యాదర్ అవుదాము అని చెప్పేసి అనుకున్నారు. సో అందులో భాగంగానే అందరం కూడా ట్రెడిషనల్ వేర్ అయితే వేసుకున్నాం అనమాట. ఈ ఎపిసోడ్ వచ్చేసి కొంచెం స్పెషల్. ఎందుకు అంటే అవినాష్ గారి వాళ్ళ పేరెంట్స్ తర్వాత శ్రీని వాళ్ళ మదరు వచ్చారనమాట. వాళ్ళు కూడా మాతో ఈ గ్యాదరింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా యాక్టివిటీస్లో అన్నిట్లోనూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట. చాలా చాలా మంచి మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగానే కొన్ని వీడియోస్ అయితే నేను రాగానే ఉంచాను, కాబట్టి మీరు తప్పకుండా చూడండి. జస్ట్ ఏంటంటే ఈరోజు మీ అందరిని చూసాడు చాలా సంతోషం అనిపిస్తున్నది. కాబట్టి జస్ట్ ఒక భార్య భర్తలు ఇద్దరు ఫస్ట్ ఎవరే ఇంటి ఓనర్స్ రావాలి. అంకుల్ వచ్చేసి అవినాష్ గారి వల్ల డాడీ అనమాట. అంకుల్ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే అంకులే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంకుల్ మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఒక్కొక్కరు వాళ్ళ హస్బెండ్స్ని వైఫ్ని ఎట్లా మీట్ అయ్యారు, ఎలా మ్యారేజ్ జరిగింది, ఇవన్నీ కూడా చెప్పమన్నారనమాట. మా వాళ్ళు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు. యాక్చువల్గా నేను ఒక్కొక్కరు మ్యారేజ్ ఎట్లా అయింది ఏంటి అనేది నేను సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉందన్నమాట. నేను చాలా ట్రై చేశాను అందరి గురించి పెడదాము అని చెప్పేసి, బట్ అది కుదరలేకపోయింది. మేము కూడా అడిగామన్నమాట అంకుల్ ఆంటీ మ్యారేజ్ ఎలా జరిగింది అని చెప్పి. అంకుల్ ఆంటీ ఎంత చక్కగా చెప్పారో మీరే చూడండి. అయిన తర్వాత అప్పుడు ఇమీడియట్ పాస్ అయిన తర్వాత మా రిలేషన్స్ ఒక మ్యారేజ్ ఉంది. ఆమె మా అన్నయ్య కూతురు అన్నమాట. వీళ్ళు కూడా ఒక రిలేషన్, కానీ వీళ్ళకు మాకు ఎన్నో సంబంధం లేదు. యాక్చువల్లీ వీళ్ళ బావ మాకు చాలా దగ్గర చుట్టాం అన్నట్టు రిలేషన్. సో వీళ్ళు కూడా అందరు కూడా అక్కడికి వచ్చినారు. వీళ్ళు వచ్చిండ్రు, నేను వచ్చినాను, నేను కూడా వచ్చిన. వచ్చిన తర్వాత వీళ్ళ బావ కొంచెం ఇది వెరీ యాక్టివ్ పర్సన్. ఆయన ఒకటి అదే ఇట్లా వీళ్ళ బీటెక్ పాస్ అయిపోయింది కదా, ఇక కంపల్సరిగా మా మర్దల్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక స్కూల్లో అది అరేంజ్మెంట్ చేసినాను. ఇక నేను ఆయన ఏమన్నాడంటే జస్ట్ ఊరికైనా రారాదు, జస్ట్ ఏం కాదు అని అన్నాడు. అంటే నేను ఏం చేశానంటే పోయాను. ఇక వాళ్ళ బావగారు ఏం చేసిందంటే నువ్వు ఆయనకు ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్, నువ్వు అన్నీ ఇంటర్మీడియట్ మొత్తం పాస్ అయినా చెప్పు, ఒక్కటే తెలుగులో ఒక మార్క్ తోటి పోయినా అని చెప్పు అంటే ఇక అన్నీ అట్లా అడిగితే నాది ఒక్కటే మార్క్ తోటి పోయిందని అన్నది. ఓకే సరే అని ఇక నేను అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అయిన తర్వాత సరే నాకైతే నచ్చిందని, అప్పుడు ఫోన్లు లేవు కదా, ఇక వీళ్ళ బావింటికి పోయి నేను చెప్పినాను నేను నచ్చినాను, పర్లేదు ఇట్స్ ఓకే అని చెప్పి అయింది. మ్యారేజ్ అయిపోయింది. అయితే మాది ఫస్ట్ కాపురం ఆదిలాబాద్. ఆదిలాబాద్లో ఇక ఈమెను వీళ్ళ అనేది అప్పుడు ఇక డైరెక్ట్ తీసుకోకూడదు, వీళ్ళ అనేది తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టేసి వచ్చేసిండు ఆయన. అయిన తర్వాత ఏదో ఒక 5-6 days తర్వాత ఏంటంటే నేను ఏదో అర్జెంటుగా ఆఫీస్ పని మీద పోదామనుకుని తొందరగా లేచేసి ఈమె బ్రష్ ఉండే, ఆ బ్రష్ తోటి నా బ్రష్
నా బ్రష్ దొరకలే. అయితే నేనేం చేసినంటే ఇవి బ్రష్ తీసుకొని టక తోమేసి అడబెట్టి ఒకటే ఏడుతాను. అమ్మ నా బ్రష్ అంటే ఏడుపుడు. అయితే పక్కింటి ఆంటీ ఉరికొచ్చింది ఇలా కొట్లాడుకుంటాను. పక్కింటి ఆంటీ ఉరికొచ్చింది కొట్లాడుకుంటాను. ఏంది 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 బాబు ఎందుకు ఏమైంది ఏం లేదంటే ఒకే అయింది అని ఆమె కూడా ఒకటే నవ్వి పోయింది. విన్నారు కదా అసలు అంకుల్ ఆంటీ ఎంత ఫ్రీగా ఉన్నారో మాతో. అసలు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే మాకు అసలు టైమే తెలియలేదన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఇంకా తర్వాత మెల్లగా మేము గేమ్స్లోకి అయితే వచ్చాము. మొక్కే కదా అని పీకావో పీక కోస్తా. మొక్కే కదా రాదా నియా అదే సింక్. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. చూస్తున్నారు కదా ఈ గేమ్లో హెడ్ ఫోన్స్లో ఫుల్ సౌండ్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఒక డైలాగ్ అయితే చెప్పాలన్నమాట. మా వాళ్ళైతే ఒక్కొక్కరు విచిత్రమైన డైలాగ్స్ అయితే చెప్పారు. చూడండి మీరు ఎంజాయ్ చేస్తారనమాట. నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా ఏదో చెప్పు అసలు ఏం అర్థం కావట్లే కొంచెం కూడా చెప్పడానికి. ట్రై చేస్తా. లిప్ మూమెంట్ అంతా పడతో కవర్ చేస్తుంది మా ఈ గేమ్స్ అన్నీ కూడా కొంతసేపు ఆడిన తర్వాత మేమైతే లంచ్ చేసుకున్నాము. లంచ్ అయితే మేము 7 ఫ్యామిలీస్కి వచ్చేసి 20 to 25 మెంబర్స్కి మేము వెజ్ అయితే ఆర్డర్ చేసాము. అది కర్రీ లవర్స్లో అయితే ఆర్డర్ చేసాము. యాక్చువల్గా ఇంతకుముందు నాన్ వెజ్ అయితే తిని ఉన్నాము. మాకైతే కొంచెం నచ్చింది, అందుకోసం అని చెప్పేసి ఈసారి వెజ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, తర్వాత కొంతమంది తినరు, అందుకని చెప్పేసి మేము వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడైతే పిల్లలంతా మా ఇంట్లో ఉన్న చిన్న ఎక్వేరియం ఉంది. ఆ ఎక్వేరియంలో ఫిషెస్ అన్నీ చూస్తూ ఆడుకుంటున్నారు. చాలా క్యూట్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో అయితే ఫుల్ సందడి అయితే ఉందన్నమాట. నాకు మా హస్బెండ్కి చాలా హ్యాపీ అనిపించింది. లంచ్ చేసుకున్న తర్వాత మేమంతా కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే చేసాము. అందులో ఫస్ట్ది వచ్చేసి మేము ఒక ఫ్యాషన్ షో లాగా చేద్దాము అని చెప్పేసి అక్కడైతే ప్రాక్టీస్ చేసాము. మొత్తానికి అటు ఇటు అయ్యి అది ఫ్లాప్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ విధంగా అయితే స్టార్ట్ చేసాము. బట్ మా వల్ల కాలేదు, మేము చేయలేకపోయాము. కాకపోతే రీల్ అయితే చేసామన్నమాట. రీల్స్ ఇవన్నీ మీకు తెలిసే కదా. మేము మా ఫ్రెండ్స్ అందరం మేము గ్యాదర్ అయితే తప్పకుండా మేము రీల్ కోసం ప్రాక్టీస్ చేసి రీల్స్ అయితే చేస్తాము. ఒక 2-3 రీల్స్ ఏమో చేసినట్టున్నాము. అవి నేను ఇన్స్టాలో పెట్టాను. ఒకసారి మా ఇన్స్టా ఐడికి కూడా వెళ్ళి చెక్ చేయండి. మా రీల్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఆ తర్వాత మేమందరం కూడా కలిసి మా బ్యాక్ యార్డ్లో అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఆల్రెడీ నేను అందరికీ చెప్తున్నాను అనమాట, మీ కూలింగ్ గ్లాసెస్ అయితే తీసుకొని రండి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి తిన్న తర్వాత ఫొటోస్ తీసుకున్న తర్వాత మేమందరం కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ప్రశాంతి అయితే ఇంకొన్ని గేమ్స్ అయితే పెట్టిందనమాట. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాపర్టీ సాంగ్లో ఏముంది అనేది మనము పిక్ చేయాలన్నమాట. సో అది గేము. సో మొత్తానికైతే చాలా ఫన్నీగా చాలా కామెడీగా అయితే జరిగింది. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఆంటీ అంకుల్ని కూడా అడిగాం మేము. తర్వాత శ్రీని వాళ్ళ మదర్ని కూడా వచ్చి ఆ సాంగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీని అయితే మీరు పిక్ చేయాలి అని చెప్పేసి మేము అడిగాము. వాళ్ళు అసలు ఫుల్గా యాక్టివ్గా లేసి వచ్చి వాళ్ళు ఆ ప్రాపర్టీస్ అయితే యాక్టివ్గా తీసుకున్నారనమాట. చాలా అంటే మాకు ఎంకరేజింగ్గా ఉండిందనమాట. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే అమ్మో పెద్దవాళ్ళు అన్నట్టుగా కొంచెం భయం అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ అంకుల్ ఆంటీతోనూ శ్రీని వాళ్ళ మదర్తోనూ మాకు అట్లా లేదు. వాళ్ళు మమ్మల్ని చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మాతో పాటు పిల్లల్లాగా కలిసిపోయి
వాళ్ళు కూడా మాతో ఎంజాయ్ చేశారనమాట. నాకైతే ఇంటికి పెద్దవాళ్ళు వచ్చారు అనేటువంటి ఒక హ్యాపీనెస్ అయితే నాకు మా హస్బెండ్కి అయితే చాలా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి పిల్లలందరూ పైకి కిందికి తిరుగుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి, ఆంటీ అంకుల్ని అయితే పిలిచాము. ఆంటీ అంకుల్ కూడా ఆ పాటకులో ఉన్నటువంటి ప్రాపర్టీని అయితే తీశారు. చూడండి ఎంత బాగా తీశారు కదా. ఇంకొక సాంగ్ కూడా మేము ప్లే చేసాము. ఆ సాంగ్కి వాళ్ళు డ్యాన్స్ చేయమంటే కూడా అంకుల్ ఆంటీ వాళ్ళు మా కోసం అయితే జస్ట్ ఒక మూమెంట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి శ్రీని వాళ్ళ మదర్తో రూప ఆడుతూ ఉందన్నమాట. వీళ్ళిద్దరు ఒక టీం లాగా ఆడుతూ ఉన్నారు. మొత్తానికైతే వీళ్ళు కూడా ఒక ప్రాపర్టీ అయితే తీశారు. తీసిన తర్వాత ఫుల్గా అయితే రూప ఆంటీతో డ్యాన్స్ అయితే చేయించింది. మాతో పెద్దవాళ్ళందరూ కలిసిపోయి ఆడుకోవడం అనేది ఒక మంచి బ్లెస్సింగ్ లాగా అనిపించింది అనమాట మాకు. ఇంకా తర్వాత నైట్కి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేసాము. యాక్చువల్గా నైట్కి కూడా వాళ్ళు ఇచ్చిన మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ సరిపోతుంది. బట్ ఇక్కడ మాకెందుకు కొంచెం డౌట్ వచ్చేసి రూపా వచ్చేసి పప్పు ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. పప్పును వైట్ రైస్ అయితే ఇక్కడ పెట్టాము. తర్వాత ఆంటీ అంకుల్ వాళ్ళకిను కొంచెం పెద్దవాళ్ళు కదా నైట్ రైస్ తినలేరు అని చెప్పేసి మళ్ళీ చపాతీ అయితే రూపా చేసింది. డిన్నర్ అయిన తర్వాత అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తానికైతే కిడ్స్ ఫేవరెట్ యాక్టివిటీకి అయితే మేము వచ్చేసామన్నమాట. అది ఏంటనుకుంటున్నారా, మీకు తెలుసు కదా, ఆల్రెడీ దివాళీ అయిపోయింది. పిల్లలందరూ కూడా మళ్ళీ ఒకసారి క్రాకర్స్ పేల్చాలి అని చెప్పేసి అనుకున్నారు. అందుకని చెప్పేసి మా బ్యాక్ యార్డ్లో అయితే అందరం కూడా క్రాకర్స్ అయితే పేల్చాము. ఇదిగోండి చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీగా మా ఫ్యామిలీస్తోనూ మా ఫ్రెండ్స్తోనూ క్రాకర్స్ అయితే కాల్చాము. తర్వాత పిల్లలకి ఏమీ అవ్వకుండా వాళ్ళ మీద అయితే ఒక కన్ను అయితే వేసి ఉంచాము. ఎందుకంటే క్రాకర్స్ కాల్చిన తర్వాత పిల్లలైతే కింద వేస్తారు. మన హడావిడిలో మనం ఉన్నప్పుడు వాళ్ళైతే దాని మీద పట్టమో లేకపోతే దాని మీద కాలు వేయటమో ఇలా చేస్తారు. అందుకని చెప్పేసి మేమైతే ఒక బకెట్ పెట్టుకొని బకెట్ నిండా వాటర్ అయితే వేసుకొని పిల్లలు కాల్చిన ప్రతిసారి అందులో వేయాలి అని చెప్పేసి అయితే చెప్పాము. పిల్లలైతే ఏమీ అవ్వలేదు. పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఓకే, వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇంకా అవ్వలేదు. మీకు అందరికీ తెలిసిందే కదా, జిఫ్ గ్యాంగ్లో ప్రతి ఒక్కరూ సింగర్సే, అందరూ కూడా చాలా చక్కగా పాడతారు. ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటి అంటే అవినాష్ గారి వాళ్ళ మదర్ ఇంకా చక్కగా పాడతారు అనమాట, సూపర్గా పాడతారు. ఆంటీ ఎలా పాడిందో ఏంటనేది మీరు చూడండి. ఇప్పటికైతే ఫస్ట్ రాకేష్తో అయితే మేము ఈ సాంగ్స్ అన్నిటివి మేము స్టార్ట్ చేసాము. చూడండి, ఎంజాయ్ చేయండి. దిద్దేటి సమ్మతి హృదయం తెరిచా మనసే గెలిచా ఒకటై నిలిచా శుభమే తలచా బ్రతకనేలేనిలా పరాయిలా వినవా అడిగా అందా
చిన్ని చినుకులనే जागने के फिर ये हंसी रात हो न हो शायद फिर इस जन्म में मुलाकात हो तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम सिखा मैंने जीना जीना कैसे जीना सिखा मैंने जीना मेरे हमदम ना सीखा कभी जीना जीना कैसे जीना ना सीखा जीना तेरे बिना हमदम చూసారు కదా ఆంటీ ఎంత చక్కగా పాడారో, చాలా చక్కగా పాడారు కదా. ఆంటీతో పాటు మా జివ్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాడారు. అసలు సుజీ అయితే రాకేష్ గారు పాడిన పాటకైతే ఏడ్చేసింది. ఇంకా అవినాష్ గారు, రూప ఇద్దరు అయితే డ్యూయట్ సూపర్గా పాడారు. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా నా కోసం ఒక పాట అయితే పాడుతూ ఉన్నారు. కాకపోతే నాకు తెగ నవ్వు వచ్చేస్తుంది, ఎందుకంటే మా ఆయన ఎప్పుడు పాటలు పాడరు. ఇక్కడ నా కోసం ఒక పాట పాడుతూ ఉంటే మాత్రం నాకు నవ్వు వచ్చేసింది. అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు అనమాట మా ఆయన సాంగ్ స్టార్ట్ చేసేసరికి. సో ఇదండి మొత్తానికైతే మా జివ్ గ్యాంగ్ మా ఇంట్లో మేము ఎట్లా ఎంజాయ్ చేసాము ఇవన్నీ కూడా మీరు చూసారు, ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. అందరం కూడా మొత్తానికి 11:30, 12 o'clock అయితే అందరూ మెల్లమెల్లగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ మెసేజెస్ అయితే చేశారు, ఫుల్గా ఎంజాయ్ చేసాము అని చెప్పి. మాతో పాటు మా చిన్న జివ్ గ్యాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో మీరు కూడా మా వీడియో నచ్చింది, ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.